హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు సేమ్ చికెన్ కర్రీ చేసుకొని తిని తిని బోర్ కొట్టిందా? అయితే తప్పకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి తిని చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న మసాలాతోని ఇది ప్రిపేర్ చేసుకుందామండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి చూసేద్దాం. ముందుగా మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, ఒక 10 మిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4 క్యాష్యూస్, చెక్క, లవంగ, ఇలాచి 2 చొప్పున వేసుకోవాలి. దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని మసాలా లాగా పక్కన పెట్టుకోవాలి. మసాలా ఈ విధంగా ఉంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్గా వేయించుకోవాలండి. లోపు చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆనియన్స్ని సేమ్ బిర్యానీకి ఎలా వేపుకుంటామో అలాగే బ్రౌన్ ఆనియన్స్ కింద వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా రంగు మారేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు చికెన్లోకి మసాలాలు కలుపుకుందాము. ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పెట్టుకున్న చికెన్ని ఆనియన్స్తో సహా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని వాటర్ ఏమీ వేయకుండా ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. లోపల దాకా ఉడుకుతుంది ముక్క అనేది. చూడండి, చికెన్ కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న చికెన్లోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ కర్రీ అనేది స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. స్పైసీ అంటే టూ మచ్ స్పైసీ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నోరు బాగలేనప్పుడు చేసుకుంటే అసలు చాలా అంటే చాలా నచ్చుతుంది. అంతే అండి, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ. సో మీకు ఎలా అనిపించిందండి ఈ చికెన్ కర్రీ? కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మన వంటలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.